Hello everyone, welcome back. Let's have the first one. Say which of the following ministry has launched a web portal Yukti? Yes, which ministry launched it? And it is the Ministry of Human Resource Development anamata. See, Human Resource Development Ministry had launched this web portal Yukti anamata. Yukti అన్న వెబ్ పోర్టల్కి అబ్రివేషన్ ఏంటి అని అంటే యంగ్ పీపుల్ combating coronavirus disease with knowledge, technology and innovation. So with these three things we can combat this coronavirus disease 19 అని చెప్పేసి ఒక కొత్త వెబ్ పోర్టల్ని లాంచ్ చేసింది అనమాట. ఏ మినిస్ట్రీ అండి? ఇట్ వాజ్ ద మినిస్ట్రీ దట్ ఈస్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అనమాట. ఈ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అన్న మినిస్ట్రీ లాంచ్ చేసినటువంటి పోర్టలే యుక్తి అన్నటువంటి పోర్టల్ అనమాట. ఈ యుక్తి అన్న పోర్టల్ ద్వారా ఏం జరుగుతుంది అని అంటే ఇప్పుడు అకాడమిక్స్ అన్నీ డిస్టర్బ్ అయిపోతున్నాయి కదా, జస్ట్ బికాస్ ఆఫ్ దిస్ లాక్డౌన్. ఈ లాక్డౌన్ ఎంతవరకు ఎక్స్టెండ్ అవుతుందో మనకు తెలియదు. ఆఫ్టర్ May 3rd ఆల్సో వీ కెన్ ఎక్స్పెక్ట్ ద ఎక్స్టెన్షన్ ఆఫ్ లాక్డౌన్. సో ఇలాంటి టైంలో ఏం జరుగుతుంది అంటే ఆఫ్టర్ జూన్ నువ్వు సెకండరీ స్కూలింగ్ అయినా హయ్యర్ సెకండరీ అయినా లైక్ ఇంటర్మీడియట్ ఆర్ గ్రాడ్యుయేషన్ కాలేజెస్లో చదువుకునే వాళ్ళైనా వీళ్ళందరికీ అకాడమిక్స్ డిస్టర్బ్ అవ్వకుండా ఏం చేస్తారంటే బేసిక్లీ దిస్ యుక్తి పోర్టల్ ఈజ్ మేజర్లీ ఫర్ ద స్టాండర్డ్స్ 9th to 12th వరకు అనమాట. 9th to 12th క్లాస్ అంటే 9th, 10th యాజ్ వెల్ యాజ్ ఇంటర్మీడియట్ వాళ్ళకి ఈ యుక్తి వెబ్ పోర్టల్ ద్వారా ఏం చేస్తారంటే ఆన్లైన్ క్లాసెస్ అనమాట. బేసిక్లీ 10th అంటే బోర్డ్ ఎగ్జామ్స్ ఉంటాయి కదండి, లైక్ వాళ్ళ కోసం యాజ్ 9th ఈజ్ ద బేసిక్ ఫర్ 10th. అందుకని చెప్పేసి 9th, 10th, 11th అండ్ 12th 9th to 12th స్టాండర్డ్స్ వాళ్ళకి సంబంధించి ఆన్లైన్లో క్లాసెస్ ప్రొవైడ్ చేస్తారనమాట. ఓకేనా? త్రూ దిస్ వెబ్ పోర్టల్ అనమాట. దట్ ఈస్ ఇట్ ఫాల్స్ అండర్ ద మినిస్ట్రీ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అనమాట. అండ్ హూ ఇస్ ద యూనియన్ మినిస్టర్ ఫర్ హెచ్ఆర్డి అండి? ఇట్ ఈస్ రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ అనమాట. హూ ఇస్ ఇట్? ఇట్ ఈస్ రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ గారు. క్లియర్ కదా? సో ఆల్రెడీ ఫర్ 10th స్టాండర్డ్స్ ఇట్ హ్యాడ్ స్టార్టెడ్ అనమాట. అండ్ 9th, 11th, 12th వాళ్ళకి ఇట్ ఈస్ అబౌట్ టు స్టార్ట్ అనమాట. సో దీనివల్ల ఏమవుతుంది అని అంటే వాళ్ళ క్లాసెస్ వాళ్ళ అకాడమిక్ ఇయర్ డిస్టర్బ్ అవ్వకుండా వాళ్ళ క్లాసెస్ అనేవి కంటిన్యూ అవుతూ ఉంటాయి అనమాట. సో దట్ ఈస్ ద మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ పోర్టల్ యుక్తి. క్లియర్ కదా? నాట్ ఓన్లీ ప్రొవైడింగ్ బేసిక్ ఎడ్యుకేషన్ బట్ ఆల్సో ద అదర్ థింగ్ ఈజ్ దాట్ ఏమైనా ఇన్నోవేటివ్ ఐడియాస్ ఉన్నా కూడా లేదు అని అంటే టెక్నాలజికల్ ఇన్నోవేషన్స్ ఏమన్నా ఉన్నా కూడా ఎవ్రీథింగ్ ఈజ్ వెల్కమ్ అనమాట త్రూ దిస్ పోర్టల్. ఇస్ దట్ క్లియర్? రైట్. నెక్స్ట్ వన్. See, which of the following state has said to become the first state in the country to commence convalescent plasma theory for COVID-19 treatment? Yes. What is that state? And it is Kerala anamata. So basically what exactly this convalescent plasma theory is all about. Asal enti ee plasma theory annadi. So this is not at all new as only for coronavirus disease. See, ఇది ఎప్పటి నుంచో ఉందన్నమాట. సిన్స్ 1999 ఇట్ వాజ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ దిస్ ప్లాస్మా థియరీ కైండ్ ఆఫ్ థింగ్ అన్నది. ఇది వరకు ఎర్లియర్ ఎప్పుడు యూజ్ చేసామనంటే లైక్ ఎబోలా వైరస్ స్ప్రెడ్ అయినప్పుడు అండ్ H1N1 వైరస్ అవుట్బ్రేక్ అయినప్పుడు లైక్ ఇలాంటి అవుట్బ్రేక్స్ ఉన్నప్పుడు వీ హ్యాడ్ ఆల్రెడీ యూజ్డ్ దిస్ ప్లాస్మా థియరీ కైండ్ ఆఫ్ థింగ్ అనమాట. ఇక్కడ బేసిక్లీ ప్లాస్మా థియరీ ఈ కన్వల్సెంట్ ప్లాస్మా థియరీ ఏంటి అని అంటే దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మనకి బ్లడ్లో ప్లాస్మా అనేది బ్లడ్లో ప్లాస్మా ఫ్లూయిడ్ విల్ బి దేర్ కదా. బ్లడ్ అనేది లిక్విడ్ ఫామ్లో ఉంటుంది, బట్ ఆ బ్లడ్లో కూడా ప్లాస్మా అన్నది లైక్ ఫ్లూయిడ్ లాగా ఉంటుంది అనమాట. ఆ ప్లాస్మాలో ఈ కరోనా వైరస్తో ఎఫెక్ట్ అయిన పేషెంట్స్ ఎవరైతే ఉంటారో ఎఫెక్ట్ అయ్యి తర్వాత రికవర్ అయిన పేషెంట్స్ ఎవరైతే ఉంటారో సపోజ్ ఇప్పుడు దిస్ ఈజ్ అ బేసిక్ థింగ్ అనమాట. ఇప్పుడు మన బాడీలో ఈ కరోనా వైరస్ అవుట్బ్రేక్ వల్ల ఇమ్యూనిటీ ఇంప్రూవ్ చేసుకోవాలి అని అంటున్నాం కదా. బేసిక్ థింగ్ ఏంటి? ఇమ్యూనిటీ ఇంప్రూవ్ చేసుకోవాలి అని అంటే ఇఫ్ ఐ హ్యావ్ ప్రాపర్ ఇమ్యూన్ సిస్టమ్ దెన్ వాట్ విల్ హ్యాపెన్? ఇప్పుడు ఏదన్నా సరే ఒక చిన్న జలుబు వచ్చినా లేదా ఫీవర్ వచ్చినా కూడా ఇఫ్ ఐ హ్యావ్ దట్ రెసిస్టెన్స్ టు ఫైట్ అగేన్స్ట్ దట్ డిసీజ్ ఇట్ వుడ్ బి వెరీ ఈజీ ఫర్ మీ టు ఓవర్కమ్ దట్ డిసీజ్ కదా.
అదనమాట ఇమ్యూనిటీ వల్ల యూజ్ ఏంటి అని అంటే ద ఎబిలిటీ టు ఫైట్ అగేన్స్ట్ ద డిసీజ్ అనమాట. ఇక్కడ కూడా జరిగేది అదే అనమాట. అలా ఇమ్యూనిటీ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే మన బాడీ అన్నది డిసీజ్ వల్ల ఏమవుతాయి, ఫారిన్ పార్టికల్స్ అనేవి మన బాడీలోకి ఎంటర్ అవుతాయి. అలా ఎంటర్ అయినప్పుడు మన బాడీలో ఆటోమేటిక్గా ఏం చేస్తుందంటే మన బాడీ యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. దేర్ బై ఆ యాంటీబాడీస్ ఏంటి అని అంటే మన తరపున ఫైట్ చేస్తాయి. ఆ డిసీజ్ అటాక్ అయినప్పుడు ఆ యాంటీబాడీస్ ఫైట్ చేస్తాయి అనమాట. ఇఫ్ అవర్ యాంటీబాడీస్ ఆర్ స్ట్రాంగ్ దెన్ వీ కెన్ ఓవర్కమ్ ద డిసీజ్, ఇఫ్ నాట్ వీ కెనాట్ ఓవర్కమ్ ఇట్ అనమాట. సో ఇక్కడ కూడా ఈ ప్లాస్మా థియరీలో కూడా అదే జరుగుతుంది. ఎవరైతే ఈ COVID-19 బారిన పడి వాళ్ళ బ్లడ్లో లైక్ యాంటీబాడీస్ జనరేట్ అయ్యి వాళ్ళు చనిపోయిన పేషెంట్స్ కాదండి, ఎవరైతే దాని నుంచి ఎదుర్కొని బయటపడ్డారో వాళ్ళల్లో జనరేట్ అయినటువంటి వాళ్ళ బ్లడ్లో ఉన్నటువంటి ప్లాస్మాలో ఉన్నటువంటి యాంటీబాడీస్ ఏవైతే ఉంటాయో అవి తీసి ఏం చేస్తారనంటే లైక్ ఇప్పుడు COVID-19 పేషెంట్స్లో ఎవరైతే క్రిటికల్ స్టేజ్లో ఉంటారో లైక్ ఇఫ్ యూ డు నాట్ సప్లై దెమ్ విత్ ప్రాపర్ యాంటీబాడీస్ దే వుడ్ బి డైయింగ్ అనమాట. సో అలాంటి మరీ క్రిటికల్ స్టేజ్లో ఉన్నప్పుడు ఈ ప్లాస్మా థియరీ ఈ బ్లడ్ ఎవరిదైతే యాంటీబాడీస్ కరెక్ట్గా ఉందో వాళ్ళ బ్లడ్ని వాళ్ళకి ట్రాన్స్ఫార్మ్ చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే దే కెన్ ఆల్సో జనరేట్ యాంటీబాడీస్ అనమాట. అట్లా వాళ్ళ బాడీ కూడా దే వుడ్ బి ఏబుల్ టు ఫైట్ అగేన్స్ట్ దిస్ కరోనా వైరస్ డిసీజ్ అనమాట. సో దానికి సంబంధించి కేరళ గవర్నమెంట్ అనేది ఇట్స్ నాట్ ఫ్రమ్ ICMR అనమాట. వాట్ ఈస్ ICMR? ఇట్ ఈస్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్. వీ ఆల్ నో అబౌట్ ఇట్. బేసిక్గా ఏమన్నా ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ ఏమన్నా జరిగినప్పుడు అప్రూవల్ రావాలంటే ఇట్ ఈస్ ICMR హూ షుడ్ బి గివెన్ ద ప్రాపర్ అప్రూవల్ అనమాట. దెన్ ఓన్లీ వీ కెన్ go through. So not only in Kerala, along with Kerala, see Punjab and Gujarat also implementing this kind of theory, this convulsion plasma theory. In Indiaలో అయితే ఈ స్టేట్స్లో ఉంది ఇప్పటికీ. If you consider all over the world case, it is US, UK are the two countries who are using this convulsion plasma theory అనమాట in order to overcome this coronavirus disease 19. Clear కదా? Right. Next one. The Asian Development Bank has increased the size of COVID-19 response package to how many $billion from $6.5 billion? Yes, any $1 billion and it is $20 billion anamata. See, earlier when COVID-19 outbreak has happened, March lo em chesindi ante Asian Development Bank anadi $6.5 billion ఈ COVID-19కి అగేన్స్ట్గా ఫైట్ చేయడానికి, దానిని ఓవర్కమ్ చేయడానికి $6.5 billion మా తరపు నుంచి అలొకేట్ చేస్తామని చెప్పేసి ఇట్ హ్యాడ్ ఇట్స్ వర్డ్ అనమాట. బట్ యాజ్ ద సిచ్యువేషన్ ఈజ్ గెటింగ్ ద వర్స్ట్, అందుకని చెప్పేసి ఏం చేసింది అంటే దీనికి 3 times లైక్ నథింగ్ బట్ $20 billion విచ్ ఈజ్ ఈక్వల్ టు $20 billion పెంచేసింది అనమాట ఈ రెస్పాన్స్ ప్యాకేజ్ అనేది. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఈ రెస్పాన్స్ ప్యాకేజ్ని రిలీజ్ చేయడం వెనకాల ఉద్దేశం ఏంటి అని అంటే ఇట్లా ఈ రెస్పాన్స్ ప్యాకేజ్ని రిలీజ్ చేయడం ద్వారా దీనివల్ల ఏమవుతుంది అని అంటే త్రూ లోన్స్, గ్రాంట్స్ ఆర్ సమ్ ఫండ్స్ ఇట్లా ఏం చేస్తుంది అని అంటే త్రూ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ లోన్ ఇచ్చింది అనుకోండి మళ్ళీ రీపే చేయాలి. అదే గ్రాంట్ ఫండ్ అయితే నో నీడ్ టు రీపే ఇట్ బ్యాక్ అనమాట. సో ఇలాగా లోన్స్ రూపంలో, గ్రాంట్స్ రూపంలో, ఫండ్స్ రూపంలో ఇట్లా ఏం చేస్తుంది అని అంటే కొంత అమౌంట్ అనేది తీసి పక్కన పెట్టుకున్నప్పుడు ఆ పర్పస్ ఏదైతే ఉందో ఆ పర్పస్కి మాత్రమే యూజ్ చేస్తుంది అనమాట. దట్ ఈస్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. అండ్ వేర్ ఆర్ ఇట్స్ హెడ్ క్వార్టర్స్ లొకేటెడ్ అండి? ఇట్ ఈస్ మాండల్యాంగ్, ఫిలిప్పైన్స్ అనమాట. క్లియర్ కదా? రైట్. నెక్స్ట్ వన్. Say, which of the following organization report titled Exit from the Lockdown recommends phase-wise lifting of the lockdown? Yes, ever recommend chesarandi? It was the recommendation of CII, that is nothing but Confederation of Indian Industries. Where is it? Its head office located andi? New Delhi lo undi kada. దీని యొక్క head office Confederation of Indian Industry. ఇది ఏం చేస్తుందో మనందరికీ తెలుసు. అండ్ ఎగ్జిట్ ఫ్రమ్ ద లాక్డౌన్ దీనికి సంబంధించి ఫేజ్ వైజ్
లిఫ్ట్ చేయాలి లాక్డౌన్ని అని చెప్పేసి ఒక రిపోర్ట్ని రిలీజ్ చేసింది అనమాట కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్. ఎందుకు అనంటే లైక్ ఇప్పుడు లాక్డౌన్ జరగడం వల్ల ఏం జరుగుతుంది మేజర్గా, లైక్ మన ఎకనామిక్ యాక్టివిటీ మొత్తం స్టాప్ అయిపోయింది. దానివల్ల ఏమవుతుంది, మనకి ఇన్కమ్ జనరేట్ అవ్వదు కదా. సో అలా ఇన్కమ్ జనరేట్ అవ్వాలి అని అంటే ఇండస్ట్రీస్ వర్క్ చేయాలి. దానిలో మేజర్ రోల్ ప్లే చేసేది ఏంటి, సిఐఏ. కాబట్టి అది ఒక రిపోర్ట్ని రిలీజ్ చేసింది అనమాట. ఆ రిపోర్ట్ ప్రకారం ఏంటి అని అంటే ఇప్పుడు మన లాక్డౌన్ ఏదైతే ఉందో మే 3 వరకు ఎక్స్టెండ్ చేసిన లాక్డౌన్ ఏదైతే ఉందో అప్పటి వరకు ఇప్పుడు మనం లైక్ అట్ ద ఎడ్జ్ ఆఫ్ లిఫ్టింగ్ అప్ ద లాక్డౌన్ కదా. ఈ రిపోర్ట్ ఎప్పుడు వచ్చింది అని అంటే ఇన్ అండ్ అరౌండ్ April 15 వచ్చిందనమాట. లైక్ ఈ రిపోర్ట్ ప్రకారం ఏంటి అని అంటే మనకి ఇప్పుడు 2 వీక్స్ ఉన్నాయి కాబట్టి ఒకవేళ లాక్డౌన్ లిఫ్ట్ అప్ చేసే ఆలోచన ఉన్నా కూడా అప్పుడు కూడా ఏం చేయాలి అని అంటే గవర్నమెంట్ ఆఫీసెస్లో కానీ కంపల్సరీ పనిచేయాల్సినటువంటి ఆఫీసెస్లో 50% స్టాఫ్ని పెట్టేసి మెయింటైన్ చేయాలి అని చెప్పేసి ఒక రికమెండేషన్ ఇచ్చిందనమాట. ఈ 50% స్టాఫ్ని కూడా ఆల్టర్నేటివ్ వీక్స్లో లైక్ ఆల్టర్నేటివ్ వీక్స్లో అంటే ఇప్పుడు ఒక వింగ్ సపోజ్ ఇప్పుడు 100 మెంబర్స్ ఉన్నారనుకోండి ఒక ఆఫీస్లో, 50 మెంబర్స్ ఒక 2 వీక్స్ వచ్చేసి 50 మెంబర్స్ ఇంకో 2 వీక్స్ వస్తారనమాట. బట్ 50% వచ్చినా కూడా శాలరీ మాత్రం దే వుడ్ బి ప్రొవైడింగ్ 100% అనమాట. ఎందుకు అనంటే కొన్ని మేజర్ గవర్నమెంట్ ఆఫీసెస్ ఉంటాయి కదా, వాళ్ళు వర్క్ చేయాలి. వర్క్ చేస్తేనే ఎకనామిక్ యాక్టివిటీ ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి అలాంటి విషయంలో ఫేజ్ వైజ్ అంటే మొత్తం సడన్గా ఒకేసారి లిఫ్టప్ చేయకుండా ఫేజ్ వైజ్ లిఫ్ట్ చేస్తే బాగుంటుంది. లైక్ ఇవి కొన్ని రికమెండేషన్స్ అనమాట. 50% స్టాఫ్ని ఎలో చేయడం, లేదా ఆల్టర్నేటివ్ వీక్స్ రమ్మని చెప్పడం ఆ 50% స్టాఫ్ని కూడా. లైక్ లేదు అని అంటే కొంతమంది లిమిటెడ్ స్టాఫ్ని పెట్టుకోవడం, లిమిటెడ్ స్టాఫ్ని ఎలో చేయడం, ఇలాంటివన్నిటిని రికమెండ్ చేసిందనమాట కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్. క్లియర్ కదా, రైట్? నెక్స్ట్ వన్. So which of the following organization will be going to run live counseling session on free-to-air DTH channels for secondary and senior secondary levels respectively in order to overcome the loss of academic time of the students? Yes. What is it? And it is National Institute of Open Schooling anamata. NIOS, National Institute of Open Schooling ఏం చేస్తుంది అని అంటే ఇప్పుడు లైవ్ కౌన్సిలింగ్ సెషన్స్ ఫ్రీ టు ఎయిర్ డిటిహెచ్ అంటే ఏంటండి, డైరెక్ట్ టు హోమ్ కదా. మనందరికీ తెలుసు మనం డైరెక్ట్ టు హోమ్ ఛానల్స్ దేనికి యూజ్ చేస్తాం, త్రూ శాటిలైట్స్ వీ కెన్ అంటే మన లైక్ టెలివిజన్స్లో బ్రాడ్కాస్ట్ అవ్వడానికి దిస్ డిటిహెచ్ ఈజ్ యూస్ఫుల్ త్రూ టెలివిజన్ ఛానల్స్ ద్వారా. ఇన్ ద సేమ్ మేనర్ ఇక్కడ కూడా అంతే అనమాట. ఇప్పుడు ఎకడమిక్స్లో సెకండరీ లెవెల్ అట్ ద సేమ్ టైం సెకండరీ లెవెల్ సీనియర్ సెకండరీ లెవెల్ ఇన్ ద సెన్స్ నేను ఇందాక చెప్పినట్టు 9th to 12th స్టాండర్డ్ వాళ్ళకి ఇక్కడ కూడా సేమ్ అనమాట. ఇక్కడ ఏంటి అని అంటే 6th to 10th స్టాండర్డ్ వాళ్ళకి వాళ్ళ ఎకడమిక్ లాస్ని ఓవర్కమ్ చేయడానికి డిటిహెచ్ ఛానల్స్ ద్వారా వీళ్ళు ఏం చేస్తారంటే క్లాసెస్ టీచ్ చేస్తారనమాట. దీస్ క్లాసెస్ ఆర్ బోత్ లైవ్ యాజ్ వెల్ యాజ్ రికార్డెడ్ క్లాసెస్ ఉంటాయన్నమాట. లైక్ ఇప్పుడు మనం చూసుకుంటే రికార్డెడ్ క్లాసెస్ కంటిన్యూస్లీ అప్ టు 6 hours వీ కెన్ అంటే లెర్నర్స్ కెన్ లిజన్ టు ఇట్ అనమాట. అదే లైవ్ సెషన్ అయినా కూడా మ్యాక్సిమం టైం లిమిట్ ఏంటి అని అంటే 6 hours. ఆఫ్టర్ దట్ ఇప్పుడు ఎవరికైనా ఇంటర్నెట్ ఫెసిలిటీ లేదు అనుకోండి, అలాంటి వాళ్ళు ఏం చేయొచ్చు అని అంటే ఈ డిటిహెచ్ ఛానల్స్ ద్వారా, లైక్ డిటిహెచ్ అయితే ప్రతి ఇంట్లో ఉంటుంది కాబట్టి ఈ ఛానల్స్ ద్వారా ఓన్లీ రికార్డ్ అయిన క్లాసెస్ ఏవైతే ఉంటాయో ఆ క్లాసెస్ని మాత్రమే వినే ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తారనమాట ఈ NIOS వాళ్ళు. సపోజ్ ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, ఇప్పుడు క్లాసెస్ జరుగుతుంటే ఏమైనా క్వెరీస్ వచ్చాయనుకోండి, ఇప్పుడు ఏదైనా డౌట్ వచ్చినప్పుడు వాట్ కెన్ బి డన్, అలా డౌట్స్ వచ్చినప్పుడు మీరు త్రూ ల్యాండ్లైన్ నెంబర్ యూ కెన్ కాల్ టు దెమ్ అండ్ యూ కెన్ ఆస్క్ ద క్వశ్చన్స్ ఇన్ విచ్ యూ గాట్ ద డౌట్ అనమాట. మీకు డౌట్ వచ్చిన క్వశ్చన్ వాళ్ళకి కాల్ చేసి అదే టైంలో లైవ్ జరుగుతుంటే అప్పుడే మీరు ఆన్ ద స్పాట్ యూ కెన్ రెక్టిఫై యువర్ డౌట్స్ అనమాట రిగార్డింగ్ ద క్లాసెస్. ఇక్కడ NIOS ద్వారా ఏ పోర్టల్ మనకి క్లాసెస్ ప్రొవైడ్ చేస్తుంది అని అంటే
ద పోర్టల్ దట్ ప్రొవైడ్స్ ద క్లాసెస్ అండర్ NIOSE ఈజ్ స్వయం అనమాట. ఈ పోర్టల్ క్లాసెస్ని ప్రొవైడ్ చేస్తుంది. క్లియర్ రైట్. నెక్స్ట్ వన్, who among the following has been appointed as a brand ambassador of PokeStars India? Yes, who is it అండి? It is MS ధోని అనమాట. లైక్ దిస్ PokeStars India అన్నది ఏంటండి? దిస్ ఈజ్ ద ఆన్లైన్ కార్డ్ గేమ్ అనమాట. అంటే ఏంటి, మనం ఇప్పుడు ఇండియాలో చూసుకుంటే రమ్మీ ఎలాగైతే ఆడుకుంటున్నామో ఆన్లైన్లో కార్డ్స్ ఆడుకోవడం అనమాట. ఓకేనా, దట్ ఈజ్ PokeStars India అనమాట. ఆన్లైన్ ఇప్పుడు మన కరెంట్ ఈ PokeStars India పొజిషన్ చూస్తే ఆల్ ఓవర్ ద వరల్డ్లో లైక్ 4th పొజిషన్లో ఉంది. మన MS ధోని గారిని బ్రాండ్ అంబాసిడర్గా అపాయింట్ చేయడం వెనకాల ఉద్దేశం ఏంటి అని అంటే, లైక్ ఈ క్రికెట్ అంటే ప్రతి ఒక్కరికి పిచ్చే కదండి. ప్రయర్ టు ఫిల్మ్స్ ఇట్ ఈజ్ ద అట్మోస్ట్ ఇంపార్టెన్స్ వాజ్ గివెన్ టు క్రికెట్. కాబట్టి ఈ క్రికెట్ పర్సనల్ ఎవరైతే ఉంటారో వాళ్ళని బ్రాండ్ అంబాసిడర్గా అపాయింట్ చేయడం వల్ల, వాళ్ళు ప్రమోట్ చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే వీళ్ళ బ్రాండ్ ఇమేజ్ ఇంకా పెరిగే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. కాబట్టి స్పోర్ట్స్ పర్సన్ ఫార్మర్ ఇండియన్ కెప్టెన్ అయినటువంటి MS ధోని గారిని బ్రాండ్ అంబాసిడర్గా అపాయింట్ చేయడం జరిగిందనమాట. క్లియర్ కదా, దట్ ఈస్ PokeStars India. క్లియర్ రైట్. ఇది వరకు అయితే మన MS ధోని గారుని బ్రాండ్ అంబాసిడర్గా అపాయింట్ చేయక ముందు ఇట్ వాజ్ నవాజుద్దీన్ సిద్దికీ అనమాట. ఈ వాజ్ అ బాలీవుడ్ యాక్టర్, వి ఆల్ నో అబౌట్ హిమ్. సో ఈయన బ్రాండ్ అంబాసిడర్గా ఉండేవారు. ఇప్పుడు MS ధోని గారు బ్రాండ్ అంబాసిడర్ అనమాట అట్ ప్రెజెంట్. క్లియర్ రైట్. నెక్స్ట్ వన్, say which of the following national park becomes India's first quarantine facility for animals? Yes, what is that park? And it is Jim Corbett National Park అనమాట. అండ్ ఈ నేషనల్ పార్క్ ఎక్కడ ఉందండి? ఇట్ వాజ్ లొకేటెడ్ ఎట్ ఉత్తరాఖండ్. ఓకేనా, ఈ జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ అనేది ఏంటి, లైక్ సి ఇఫ్ యూ హ్యావ్ సీన్ బేసిక్లీ మిగతా నేషనల్ పార్క్స్తో కంపేర్ చేస్తే జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ అన్నది ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ నేషనల్ పార్క్స్ ఇన్ ఇండియా కదా. సో ఈ జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ అన్నది ఫస్ట్ మన ఇండియాకి సంబంధించి యానిమల్స్ని క్వారంటైన్ చేసినటువంటి పార్క్స్లో దిస్ ఈస్ ద ఫస్ట్ పార్క్ అనమాట. ఎందుకు, మనం రీసెంట్గా చదువుకున్నాం ప్రీవియస్ వీడియోస్లో, లైక్ నదియా అన్న ఒక 4 years ఫీమేల్ టైగర్ బ్రాక్స్ జూ విచ్ వాజ్ ఇన్ న్యూయార్క్ యునైటెడ్ స్టేట్స్లో ఉన్నటువంటి బ్రాక్స్ జూలో నదియా అన్నటువంటి ఒక 4 years ఫీమేల్ టైగర్ కరోనా వైరస్ పాజిటివ్ వచ్చింది కదా. అందుకని చెప్పేసి ఏం చేశారనంటే, అలా టైగర్కి పాజిటివ్ వచ్చిన తర్వాత మన వాళ్ళు ఏం చేశారనంటే అలర్ట్ అయిపోయి మన యానిమల్స్ని కూడా ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఏం చేశారనంటే ఈ నేషనల్ పార్క్కి క్వారంటైన్ ఫెసిలిటీగా ఏర్పాటు చేయడం జరిగిందనమాట. సి దిస్ నేషనల్ పార్క్లో కేవలం టైగర్స్ మాత్రమే ఉండవండి. అలాంగ్ విత్ టైగర్స్ డిఫరెంట్ వెరైటీ ఆఫ్ బర్డ్స్ ఉంటాయి, లైక్ వెరైటీ ఆఫ్ ఫ్లోరా అండ్ ఫానా. దట్ ఈస్ నథింగ్ బట్ వైడ్ వెరైటీ ఆఫ్ బయోడైవర్సిటీ. యూ కెన్ సీ బయోడైవర్సిటీ హియర్ అనమాట. బయోడైవర్సిటీ ఇన్ ద సెన్స్ ఏంటి, బోత్ ఫ్లోరా అండ్ ఫానా విల్ బి అవైలబుల్. ఫ్లోరా అండ్ ఫానా అంటే ఏంటంటే లైక్ వైడ్ వెరైటీ ఆఫ్ ప్లాంట్స్ ఉంటాయి, యానిమల్స్ ఉంటాయి, బర్డ్స్ కూడా ఉంటాయి అనమాట. యూ కెన్ సీ దిస్ జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ విచ్ ఇస్ ఇన్ ఉత్తరాఖండ్. క్లియర్ కదా, రైట్. అండ్ ఈవెన్ వన్ మోర్ థింగ్ ఈజ్ దట్ రీసెంట్గా లైక్ బ్రాక్స్ జూలో ఒక టైగర్ కోవిడ్ పాజిటివ్ అయిన తర్వాత ఒక టైగర్ చనిపోవడం కూడా జరిగింది. అందుకని చెప్పేసి మరింత అలర్ట్ అవ్వడం జరిగిందన్నమాట. క్లియర్. నెక్స్ట్ వన్, cricketer Jafar Sarfaraz passed away. He belongs to which of the following country? Yes, he belongs to the country Pakistan anamata. Okay, what's the capital of Pakistan andi? It is Islamabad kada. And what is the currency? It is Pakistani rupee. Okay na. So ఈ క్రికెటర్ జాఫర్ సర్ఫరాజ్ ఎవరైతే ఉన్నారో he passed away because of what అంటే నోవెల్ కరోనా వైరస్ డిసీజ్ 19. ఈ డిసీజ్ అటాక్ అయ్యే
చనిపోవడం జరిగిందన్నమాట. సో దిస్ గై జాఫర్ సర్ఫరాజ్ వాజ్ ద ఫస్ట్ క్రికెటర్ హూ హ్యాడ్ డైడ్ బికాస్ ఆఫ్ దిస్ నోవెల్ కరోనా వైరస్ అనమాట. అంటే వాళ్ళ కంట్రీకి సంబంధించి, పాకిస్తాన్ కంట్రీకి సంబంధించి జాఫర్ గారు హీఈస్ ద ఫస్ట్ క్రికెటర్, ఫస్ట్ స్పోర్ట్స్ పర్సన్ టు డై బికాస్ ఆఫ్ దిస్ కరోనా వైరస్ డిసీజ్ అనమాట. క్లియర్ కదా? రైట్. నెక్స్ట్ వన్. See, state-owned BSNL is nothing but Bharat Sanchar Nigam Limited kadandi. In partnership with which of the following bank launched a UPI, that is Unified Payments Interface based payment platform, that is Bharat Insta Pay anamata. It had in association with what? With SBI anamata. SBI with BSNL. అసలు బేసిక్లీ ఈ థింగ్ ఏంటి అని అంటే, ప్రీపెయిడ్ సెల్లర్స్ ఎవరైతే ఉంటారో, ఈ ప్రీపెయిడ్ సెల్లర్స్ అన్న వాళ్ళు ఎవరు అని అంటే, లైక్ ఇప్పుడు జనరల్గా మనం ఏదైనా ప్రీపెయిడ్ రీఛార్జ్ చేసుకున్నా, లేదు పోస్ట్ పెయిడ్ బిల్ పేమెంట్ చేసినప్పుడు వీ హ్యావ్ మెనీ యాప్స్ కదా. వీ హ్యావ్ జీపే, పేటిఎం, ఫోన్పే, లైక్ దీస్ మెనీ యాప్స్ ఆర్ దేర్. ఈ యాప్స్ ద్వారా ఏమవుతుంది అని అంటే ఇమీడియట్గా బిల్ పే చేయొచ్చు, ఇమీడియట్గా సర్వీసెస్ ఆర్ అవైలబుల్. కానీ ఇప్పుడు కొత్తగా వీళ్ళు తీసుకొచ్చినటువంటి భారత్ ఇన్స్టాపే ఎందుకు తీసుకురావడం జరిగిందంటే, ఈ ప్రీపెయిడ్ సెల్లర్స్ మనకి ఈ సర్వీసెస్ ప్రొవైడ్ చేసే ముందు ఈ సర్వీస్ ప్రొవైడర్స్ ఎవరైతే ఉంటారో, అంటే సో ఇప్పుడు మనం ఏదైనా రీఛార్జ్ చేసుకోవాలనుకోండి, మధ్యలో మిడిల్ మెన్ ఉంటారు చూడండి, వాళ్ళని ప్రీపెయిడ్ సెల్లర్స్ అంటామన్నమాట. ఎవరైతే కొనుక్కుంటారో, లైక్ ఇప్పుడు మనకి ఇప్పుడంటే ఈ యాప్స్ అన్నీ వచ్చాయి. ఇదివరకు అయితే మనం వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి రీఛార్జ్ చేసుకునే వాళ్ళం కదా. వాళ్ళు ఏం చేస్తారు అని అంటే, దే సర్వ్ యాజ్ ద మిడిల్ మెన్ అనమాట. వాళ్ళు ఏం చేస్తారనంటే, వాళ్ళు బిఎస్ఎన్ఎల్ మెయిన్ ఆఫీస్ నుంచి మెయిన్ ఆఫీస్కి ఇంత పేమెంట్ అని చెప్పేసి స్పెసిఫిక్ ఇంత ఆల్రెడీ చెక్ రూపంలో కానీ, లేదు అని అంటే క్యాష్ రూపంలో కానీ డైరెక్ట్ బిఎస్ఎన్ఎల్ ఆఫీస్కి వెళ్ళి పేమెంట్ చేసి వాళ్ళు పర్మిషన్ లాగా తెచ్చుకుంటారనమాట. దేర్ బై వాళ్ళు ఏం చేస్తారంటే మనకు సర్వీస్ని ప్రొవైడ్ చేస్తారు. ఇప్పుడు దానిని వాళ్ళు వెళ్ళి ఫిజికల్గా పే చేయలేరు కాబట్టి, బికాజ్ ఆఫ్ దిస్ నోవెల్ కరోనా వైరస్ అవుట్ బ్రేక్ ఏం చేశారనంటే, భారత్ ఇన్స్టా పే ద్వారా ఎస్బీఐతో కొలాబరేట్ అయ్యి ఆన్లైన్ పేమెంట్ చేయడం స్టార్ట్ చేశారనమాట. ఇది వరకు ఇది లేదండి, బట్ ఇప్పుడు మాత్రం అది ఇట్ ఈస్ అవైలబుల్ అనమాట. చూసారా కరోనా వైరస్ ఎన్ని మంచి పనులు చేపిస్తుందో కదా. రైట్. everything has its advantages as well as disadvantages. So this is one of the advantages of this anamata. Clear kada? Right. Next one. See, what was the theme of the World Voice Day 2020? Yes, what is the theme andi? It is focus on your voice anamata. Basically, when it is celebrated every year on April 16th అనమాట. ఫోకస్ ఆన్ యువర్ వాయిస్ వరల్డ్ వాయిస్ డే అని ఎప్పుడు సెలబ్రేట్ చేస్తాం? April 16th సెలబ్రేట్ చేస్తాం. ద మెయిన్ థీమ్ ఈజ్, ఈ ఇయర్ థీమ్ వచ్చేసి ఫోకస్ ఆన్ యువర్ వాయిస్ అనమాట. వాయిస్ అన్నది బేసిక్ ఇట్ ఈస్ ద బేస్ ఫర్ ఎవ్రీథింగ్ కదండి. మనం ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్కి కమ్యూనికేట్ చేయాలి అని అంటే అవర్ వాయిస్ ఈజ్ ద మేజర్ కమ్యూనికేషన్ కదా. లాంగ్వేజ్ ఈజ్ డిఫరెంట్. ఆ లాంగ్వేజ్ని స్పెల్ చేయాలి అని అంటే త్రూ వాయిస్ ఓన్లీ కదా. సో అలాంటిది మనం ఒక మంచిగా కమ్యూనికేట్ చేయాలి అనన్నా, లేదంటే ప్రొటెస్ట్ చేయాలన్నా, ఏం చేయాలి అన్నా కూడా వాయిస్ ఈజ్ మెయిన్ అనమాట. ఇప్పుడు కొంతమందికి మాట్లాడగలరు, బట్ దేర్ వుడ్ బి నో క్లారిటీ. కొన్ని స్పీచింగ్ ఎయిల్మెంట్స్ ఉంటాయి కదా, కొన్ని స్పీచ్ డిజార్డర్స్ ఉంటాయి. అలాంటి వాళ్ళు ఎలా ఓవర్కమ్ చేయాలి, వాళ్ళ వాయిస్ని వాళ్ళ వాయిస్ని ట్యూన్ చేసుకోవడం ఎలా, రెగ్యులరైజ్ చేసుకోవడం ఎలా, సో దానికి సంబంధించి అవేర్నెస్ని క్రియేట్ చేయడమే ఈ వరల్డ్ వాయిస్ డే యొక్క ఉద్దేశం అనమాట. ఫోకస్ ఆన్ యువర్ వాయిస్. సో ఇప్పుడు అన్నీ కూడా ఇన్హెరెంట్ ఏం కాదు, లైక్ హెరిడిటరీ ఏం కాదు. కొన్ని ఏంటి అని అంటే లైక్ కొన్ని ఈజీగా మనం ప్రాక్టీస్ చేయడం వల్ల కూడా, థెరపీ వల్ల కూడా మనం ఓవర్కమ్ చేయొచ్చు. అలాంటి వాటికి సంబంధించి అవేర్నెస్ని ప్రొవైడ్ చేశారు అనమాట ఈ వరల్డ్ వాయిస్ డే అనేది. క్లియర్? రైట్. నెక్స్ట్ వన్.
Name the official mascot of the 4th Asian Para Games 2022 which was released recently. Yes, ఏంటండి the official mascot? It is Fifi అన్నమాట. See, this is the official mascot of 4th Asian Para Games which are going to happen in 2022 in October అన్నమాట. అక్టోబర్ 2022లో జరగబోతున్నాయి అన్నమాట 4th Asian Para Games అనేవి. దానికి సంబంధించి మాస్కట్ నాట్ ఓన్లీ ఈ ఏషియన్ పారా గేమ్స్ అనే కాదండి, లైక్ ఏ ఛాంపియన్షిప్ జరిగినా అది ఒలింపిక్స్ అయినా కూడా, లైక్ ఏషియన్ లెవెల్లో ఏషియన్ ఛాంపియన్షిప్స్ అయినా కూడా, పారా ఒలింపిక్స్ అయినా, ఇట్లాంటివి ఏ కాంపిటీషన్స్ జరిగినా కూడా దానికి ముందు ఏం చేస్తారు అని అంటే మాస్కట్ని రిలీజ్ చేస్తారు. మాస్కట్ దీనివల్ల మెయిన్గా యూజ్ ఏంటి అని అంటే ఆ ఛాంపియన్షిప్, ఆ స్పోర్ట్స్, ఆ కాంపిటీషన్స్లో ఏవేవైతే స్పోర్ట్స్ ఉన్నాయో ప్రతి స్పోర్ట్కి ఏం చేస్తారనంటే త్రూ దట్ మాస్కట్, ఆ మాస్కట్ ద్వారా ఒక ఫామ్ ఇస్తారనమాట. అంటే ఇక్కడ హియర్ ఇట్ ఈస్ ఇన్ ద కేస్ ఆఫ్ ఏషియన్ పారా గేమ్స్ ఇట్ ఈస్ ఫీఫీ కాబట్టి, సపోజ్ దీంట్లో తైక్వాండో కూడా ఉంది కదా కాబట్టి తైక్వాండో 2 ఫీఫీలు తైక్వాండో ఆడుతున్నట్టు కొట్టుకుంటున్నట్టు అట్లా రిప్రజెంట్ చేస్తూ ఉంటారనమాట. ఏ స్పోర్ట్ అయితే ఉంటుందో ఆ స్పోర్ట్ని రిప్రజెంట్ చేస్తూ ఈ మాస్కట్స్ ఏవైతే ఉంటాయో, లైక్ ఇప్పుడు మనం వేరే చూసుకుంటే బ్లాక్ బగ్స్ అని చెప్పేసి ఇలా డిఫరెంట్గా మాస్కట్స్ని పెట్టుకుంటారు అనమాట. దట్ ఈస్ నథింగ్ బట్ ఒక సింబల్ అని కూడా, లైక్ ఒక సింబల్ అని చెప్పుకోవచ్చు గేమ్స్కి, వాటిని రిప్రజెంట్ చేస్తూ. సి దిస్ మాస్కట్, ఈ మాస్కట్ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అని అంటే లైక్ సి ఇవి ఎక్కడ జరగబోతున్నాయండి ఏషియన్ పారా గేమ్స్ అన్నవి? దీస్ ఆర్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ హ్యాంగ్జూ, చైనా అనమాట. చైనాలో ఉన్నటువంటి హ్యాంగ్జూలో జరగబోతున్నాయి అనమాట. దానికి సంబంధించి ఈ ఫీఫీని సెలెక్ట్ చేయడం వెనకాల ఉద్దేశం ఏంటి అని అంటే దీనిని అకార్డింగ్ టు దేర్ కల్చర్, అకార్డింగ్ టు దేర్ లియాంగ్జూ కల్చర్, ఈ ఫీఫీ బర్డ్ని వాళ్ళు ఎలా చూస్తారంటే డివైన్ బర్డ్గా చూస్తారనమాట. ఫీఫీ బర్డ్ని ఒక డివైన్ బర్డ్గా చూస్తారు. దేర్ బై దీనివల్ల ఏమవుతుంది అని అంటే ఒక బ్లెస్, లైక్ సక్సెస్ అన్నది బ్లిస్ఫుల్గా ఉంటుంది అని చెప్పేసి వాళ్ళ నమ్మకం అనమాట. ఈ ఫీఫీ కూడా ఫస్ట్, ఈ ఫీ ఉన్నాయి కదండి 2 ఫీలు, ఫస్ట్ ఫీ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అని అంటే బర్డ్ ఫ్లయింగ్ని రిప్రజెంట్ చేస్తుంది. సెకండ్ ఫీ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అని అంటే మెంటల్ టెనెసిటీ ఆఫ్ ప్లేయర్స్ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. అంటే ఇప్పుడు లైక్ ఈ పారా గేమ్స్ అంటే ఏంటి, ఈ స్పెషల్లీ ఛాలెంజ్డ్ డిజేబుల్డ్ వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు కదా, వాళ్ళ యొక్క మెంటల్ లైక్ మెంటల్ బేరింగ్ దాన్ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. క్లియర్ కదా? మనం క్లీన్గా అబ్జర్వ్ చేస్తే దీని క్రౌన్లో చూడండి ఐ అన్నది ఉంది కదా, ఇక్కడ ఈ ఐ అన్నది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే ఇట్ రిప్రజెంట్స్ ఇంటెలిజెన్స్ అనమాట. ఓకేనా? ఇట్ రిప్రజెంట్స్ ఇంటెలిజెన్స్. ఇక్కడ ఈ సర్కిల్ ఉంది కదండి, దీని సెంటర్లో ఈ సర్కిల్లో, ఈ సర్కిల్ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అని అంటే దీంట్లో 45 మెంబర్ కంట్రీస్ పార్టిసిపేట్ చేస్తారనమాట. 45 స్పోక్స్ ఉన్నాయన్నమాట ఈ సర్కిల్. క్లియర్? రైట్. నెక్స్ట్ వన్ సి. Ice hockey player Roger Chaput passed away. He belongs to which of the following country? Yes, he belongs to the country. What is it? And it is Switzerland anamata. And what's the capital city of Switzerland? It is Bern. Kadani? What is the currency? It is Swiss franc. Here, ఈ రాజర్ చాపట్ అనే ఆయన కూడా ఎలా చనిపోయారు? బికాస్ ఆఫ్ దిస్ నోవెల్ కరోనా వైరస్ అవుట్ బ్రేక్, దీని వల్లనే చనిపోవడం జరిగిందనమాట. అండ్ హీ వాజ్ ద ఐస్ హాకీ ప్లేయర్. ఈయన లైక్ కరోనా వైరస్ పాజిటివ్ వచ్చిన తర్వాత ఈయన పొజిషన్ ఎట్లా అయిపోయింది అనుకంటే బాగా సివియర్ అయిందనమాట, క్రిటికల్ అయింది. ఈయన్ని వెంటిలేటర్ మీద పెట్టడం జరిగింది. అల్టిమేట్గా హీ వాజ్ అనేబుల్ టు కోప్ అప్ విత్ దిస్ నోవెల్ కరోనా వైరస్ అండ్ ఫైనల్లీ హీ డైడ్ అనమాట. క్లియర్ కదా? రైట్. నెక్స్ట్ వన్ సి. Robots to serve food, medicine to COVID-19 patients in which of the following state? Yes, ikkadandi Jharkhand anamata.
What's the capital city of Jharkhand? Ranchi. See, not only in Jharkhand but also in Kerala. కేరళలో కూడా ఆల్రెడీ ఇలాంటి ఫెసిలిటీ ఒకటి ఉంది అనమాట. రోబోస్ ఈ కరోనా వైరస్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆ ఫుడ్ని ప్రొవైడ్ చేయడం, మెడిసిన్స్ని ప్రొవైడ్ చేయడం, నాట్ ఓన్లీ దట్ వాటర్ని ప్రొవైడ్ చేయడం, అండ్ ఇంకా వాళ్ళు లైక్ వేస్ట్ ఉంటుంది కదండి, వేస్ట్ డిస్పోజల్ ఉంటుంది కదా, వాళ్ళ యొక్క వేస్ట్ని డిస్పోజ్ చేయడం, ఇలాంటివన్నీ కూడా రోబోస్ చేస్తాయన్నమాట. అండ్ ఇంకా వీడియో కాల్ కనెక్ట్ చేయడం ఎవరికి అనంటే పేషెంట్కి అలాంగ్ విత్ డాక్టర్, పేషెంట్కి డాక్టర్కి మధ్యలో వీడియో కాల్ కనెక్ట్ చేయడం, ఇలాంటివన్నీ కూడా ఈ రోబోస్ చూసుకుంటాయి అన్నమాట. వన్స్ వీటిని మనం కనుక కాన్ఫిగరేట్ చేసి వదిలేసాము అని అంటే ఈ ప్రాసెస్లో లైక్ వాటర్ సప్లై చేయడం, ఫుడ్ సప్లై చేయడం, వేస్ట్ డిస్పోజ్ చేయడం, డాక్టర్కి పేషెంట్కి వీడియో కాల్ కనెక్ట్ చేయడం, ఇవన్నీ కూడా రోబోసే చూసుకుంటాయి. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి అని అంటే లైక్ ఆ పేషెంట్స్తో డైరెక్ట్గా డాక్టర్స్ కానీ నర్సెస్కి కానీ లైక్ మెడికల్ పర్సనల్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ డైరెక్ట్గా ఫిజికల్ కాంటాక్ట్ ఉండదు అనమాట. దేర్బై వాళ్ళ నుంచి వీళ్ళకి స్ప్రెడ్ అయ్యే అవకాశాన్ని మనం తగ్గించినట్టు ఉంటుంది. నాట్ ఓన్లీ దాట్, అసలు వీటిని ఎందుకు లాంచ్ చేశారనంటే కేరళలో టీపీఈస్ పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్స్ అన్నవి షార్టేజ్ ఉండడం వల్ల ఈ రోబోస్ని ఇంట్రడ్యూస్ చేశారనమాట. దాని తర్వాత జార్ఖండ్ స్టేట్ గవర్నమెంట్ ఈజ్ ఆల్సో అబౌట్ టు రిలీజ్ దిస్ టీపీఈస్ అనమాట. అండ్ దీనిని డెవలప్ చేసిన వాళ్ళు ఎవరు అని అంటే కోబోట్ టెక్నాలజీ వాళ్ళు, కోబోట్ రోబోటిక్స్ వాళ్ళు ఈ రోబోని డెవలప్ చేశారనమాట, విచ్ ఈజ్ గోయింగ్ టు యూజ్ ఇన్ జార్ఖండ్. క్లియర్ కదా? రైట్. నెక్స్ట్ వన్. See, who among the following cricketer has been appointed as a brand ambassador for Dubai-based cricket coaching academy that is Cricket Kingdom? Yes. Who is it? And it is Rohit Sharma. మనందరికీ తెలుసు రోహిత్ శర్మ ఈజ్ అ ఇండియన్ క్రికెటర్. ఈ దుబాయ్ బేస్డ్ క్రికెట్ కోచింగ్ అకాడమీ క్రిక్ కింగ్డమ్ ఏదైతే ఉందో దానికి బ్రాండ్ అంబాసిడర్గా రోహిత్ శర్మని అపాయింట్ చేయడం జరిగిందనమాట. ఈ క్రిక్ కింగ్డమ్ అన్న కోచింగ్ అకాడమీ ఏం చేస్తుంది? కమ్ ఫ్రమ్ ద నేమ్ ఇట్ సెల్ఫ్, పేరులోనే ఉంది కదా, క్రికెటర్స్కి కోచింగ్ ప్రొవైడ్ చేస్తుంది అనమాట. దీనిలో కూడా 4 కేటగిరీస్ ఉన్నాయి. 8 to 13 years వాళ్ళకి, 13 years అండ్ అబోవ్ దానికంటే ఆ ఏజ్ కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి, 5 to 8 years వాళ్ళకి, 8 to 13 years వాళ్ళకి, 13 years అండ్ అబోవ్ ఏజ్డ్ వాళ్ళకి, అండ్ క్లబ్లో కొంతమంది ఎమినెంట్ క్రికెటర్స్కి, వీళ్ళందరికీ లైక్ ఇలైట్ లెవెల్ క్రికెటర్స్ వీళ్ళందరికీ కోచింగ్ ప్రొవైడ్ చేస్తుంది అనమాట ఈ అకాడమీ ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే మనకు కావాల్సినటువంటి కోచ్ అంటే ఈ అకాడమీలో పనిచేసేటువంటి కోచెస్ ఎవరైతే ఉంటారో, ఇప్పటికొచ్చేసి టోటల్గా 20 కోచెస్ ఉన్నారనమాట ఇన్ దిస్ అకాడమీ. ఈ 20 కోచెస్లో మనకి కావాల్సినటువంటి కోచ్ని మనం సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ ఉంటుందన్నమాట. సో బేసిక్లీ దిస్ ఈజ్ ద క్రికెట్ కోచింగ్ అకాడమీ. దానికి సంబంధించి మన రోహిత్ శర్మ గారిని బ్రాండ్ అంబాసిడర్గా అపాయింట్ చేయడం జరిగింది. క్లియర్? రైట్. నెక్స్ట్ వన్. See, R.V. Buskute passed away. He was yes. Who is he అండి? He was the freedom fighter అనమాట. ఈయన చనిపోయింది కరోనా వైరస్ అవుట్బ్రేక్ వల్ల కాదండి, బికాస్ ఆఫ్ ఏజ్ ఓల్డ్ ఎయిల్మెంట్స్ వల్ల, ప్రొలాంగ్డ్ ఏజ్. ఈయన ఏజ్ వచ్చేసి 94 years అనమాట. వయసు మీద పడడం వల్ల అలా ఏజ్ ఓల్డ్ ఎయిల్మెంట్స్ వల్ల చనిపోవడం జరిగింది అనమాట. ఫ్రీడమ్ ఫైటర్ లైక్ హీ వాజ్ వెరీ యాక్టివ్ ఇన్ క్విట్ ఇండియా మూమెంట్ అనమాట. 1942లో స్టార్ట్ అయింది కదండి క్విట్ ఇండియా మూమెంట్. వీ ఆల్ నో అబౌట్ దిస్. అండ్ దీనిలో ఫేమస్ స్లోగన్ ఏంటండి? దట్ ఈస్ డూ ఆర్ డై అన్న ఫేమస్ స్లోగన్ యూజ్ చేసి మన మహాత్మా గాంధీ గారు ముందుండి క్విట్ ఇండియా మూమెంట్ని నడిపించారు కదా. సో ఈయన కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు క్విట్ ఇండియా మూమెంట్లో. నాట్ ఓన్లీ దాట్, ఇంకా ఆ టైం పీరియడ్కి సంబంధించి ల్యాండ్ లాస్ ఏవైతే లైక్ అప్పట్లో ల్యాండ్ లార్డ్ సిస్టమ్ ఇవన్నీ ఉండేవి కదండి. లైక్ మనకి ఇన్కమ్ జనరేట్ అయినా అవ్వకపోయినా అప్పుడు లాస్ అనేవి కొంచెం స్ట్రిక్ట్గా ఉండేవి అనమాట. దానికి అగెయిన్స్ట్గా కూడా ఈయన సెవెరల్ లాస్ని ఇంట్రడ్యూస్ చేయడం, దానికి అగెయిన్స్ట్గా ఫైట్ చేయడం, ఇలాంటివన్నీ కూడా ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద స్టేట్ హీ హెస్ డన్ మెనీ థింగ్స్ అనమాట. అందుకని హీ వాజ్ కన్సిడర్డ్ యాజ్ అ ఫ్రీడమ్ ఫైటర్. క్లియర్ కదా? ఎక్కడ చనిపోవడం జరిగింది? ఇన్ మహారాష్ట్ర అనమాట. క్లియర్? రైట్. నెక్స్ట్ వన్.
On which date World Hemophilia Day observed annually? Yes, on which date it is observed? It is observed every year on April 17th అన్నమాట. అండ్ ఈ ఇయర్ దీనికి సంబంధించి థీమ్ ఏంటండి? ఇట్ ఈస్ గెట్ ప్లస్ ఇన్ వరల్డ్. ఇది దీని యొక్క థీమ్ అన్నమాట. అసలు హెమోఫీలియా అన్నది ఏంటి? వాట్ ఎగ్జాక్ట్లీ దిస్ హెమోఫీలియా? హెమోఫీలియా అంటే ఏంటి అని అంటే, సపోజ్ ఇప్పుడు మనకి ఏదైనా దెబ్బ తగిలింది అనుకోండి, జనరల్గా అయితే ఏమవుతుందండి, కొద్దిసేపటి తర్వాత ఆ ప్లేస్లో టిష్యూస్ అన్నవి మళ్ళీ జనరేట్ అయిపోయి ఆ బ్లడ్ క్లాట్ వల్ల మన బాడీలో ఒక ప్రోటీన్ ఏం చేస్తుందంటే బ్లడ్ క్లాట్కి యూజ్ అవుతుంది అనమాట. అట్లా బ్లడ్ క్లాట్ అయిపోయి అక్కడ ఆ ప్రోటీన్ వల్ల ఏమవుతుంది అని అంటే బ్లడ్ ఎక్కువ బ్లీడ్ అవ్వకుండా ఆగిపోతుంది హెల్దీ పర్సన్స్లో అయితే. అలా కాకుండా ఎవరైతే ఈ హెమోఫీలియాతో బాధపడుతున్నారో వాళ్ళకి సంబంధించి ఏమవుతుంది అని అంటే, వాళ్ళకి చిన్న దెబ్బ తగిలినా కూడా ఎక్కువ బ్లీడింగ్ అవుతుంది అనమాట. ఇంకా బ్లడ్ ఆగదు, బ్లడ్ ఫ్లో అన్నది అసలు ఆగదు అనమాట. బ్లడ్ క్లాట్ అన్నది ఆగదు. ఎందుకంటే ఆ బ్లడ్ క్లాట్కి యూజ్ అయ్యే ప్రోటీన్ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో అది వాళ్ళల్లో బేసిక్గానే అది హెరిడిటరీ థింగ్ అనమాట. ఈ హెమోఫీలియా అన్నది లైక్ జెనెటికల్ డిసీజ్. ఇప్పుడు సపోజ్ మన పేరెంట్స్లో ఎవరికన్నా ఆ డిసీజ్ ఉందనుకోండి ఎవరికైనా, అది వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట. లైక్ దాట్ అనమాట. సో చిన్న దెబ్బ తగిలిన వాళ్ళకి కంటిన్యూస్ బ్లీడింగ్ అవుతా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో దాన్ని ఓవర్కమ్ చేయడం ఎలాగా? ఆ ప్రోటీన్ని మన బాడీలో డెవలప్ చేసుకోవడం ఎలాగా? మన త్రూ సమ్ ట్రాన్స్ఫ్యూజనా, లేదు అని అంటే త్రూ సమ్ న్యాచురల్గానే బిల్డప్ చేసుకోవచ్చా? ఆల్ దీస్ థింగ్, దానికి సంబంధించి అవేర్నెస్ జనరేట్ చేయడమే ఈ వరల్డ్ హెమోఫీలియా డే యొక్క ఉద్దేశం అనమాట. క్లియర్ కదా? అండ్ దీన్ని వరల్డ్ హెమోఫీలియా డేని 1989 నుంచి సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఈ ఇయర్ వచ్చేసి 30 years ఫినిష్ అయిన సందర్భంగా 30 years సెలబ్రేషన్స్ జరుగుతుందన్నమాట. అండ్ ఈ వరల్డ్ హెమోఫీలియా డే ఇట్ వాజ్ ఆర్గనైజ్డ్ అండర్ విచ్ ఆర్గనైజేషన్ అండి? సో దిస్ వాజ్ ఆర్గనైజ్డ్ బై వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ హెమోఫీలియా అనమాట. ఇది ఆర్గనైజ్ చేస్తూ ఉంది. సో 1989 నుంచి April 17th వరల్డ్ హెమోఫీలియా డేగా ప్రకటించడం జరిగింది. సో దిస్ ఈజ్ 2020 30 years కంప్లీట్ అయిన సందర్భంగా 30th హెమోఫీలియా డేని వర్చువల్గానే సెలబ్రేట్ చేయడం జరిగింది అనమాట. క్లియర్ కదా? రైట్, నెక్స్ట్ వన్. Who among the following has been appointed as the ambassador of World Wildlife Fund India's environmental education program? Yes, everandi, it was Vishwanathan Anand garu anamata. See, World Wildlife Fund India, like basically వచ్చేసి World Wildlife Fund అసలు దేనికండి? టు కన్జర్వ్ ఎన్వైర్మెంట్ని ప్రొటెక్ట్ చేయడానికి. దానిలో వచ్చేసి వైల్డ్ లైఫ్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం లైక్ బయోడైవర్సిటీ, దీని మొత్తాన్ని ప్రొటెక్ట్ చేయడానికి దిస్ వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ అనేది దిస్ ఈజ్ అండ్ ఎన్జిఓ అనమాట. అండ్ ఈ ఎన్వైర్మెంట్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్కి సంబంధించి విశ్వనాథన్ ఆనంద్ గారిని బ్రాండ్ అంబాసిడర్గా అపాయింట్ చేశారు. దేనికి అండి? ఇన్ ఆర్డర్ టు ప్రమోట్ లైక్ ఈ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ ద్వారా లైక్ స్కూల్స్లో వేరియస్ స్కూల్స్లో ఈ ప్రోగ్రామ్ ద్వారా ఏం చేస్తారనంటే అవేర్నెస్ని క్రియేట్ చేస్తారనమాట. మన వైల్డ్ లైఫ్ని ఎన్వైర్మెంట్ని ప్రొటెక్ట్ చేసుకోవడం ఎలాగా? త్రూ ప్రోగ్రామ్స్, త్రూ వర్క్షాప్స్ ఇవన్నీ కండక్ట్ చేసి మన యాజ్ హీ ఈస్ ద బ్రాండ్ అంబాసిడర్ హీ విల్ ప్రమోట్ ఆల్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ అనమాట త్రూ దిస్ ప్రోగ్రామ్. ఫర్ దట్ ప్రోగ్రామ్ విశ్వనాథన్ ఆనంద్ గారిని అపాయింట్ చేశారనమాట అంబాసిడర్గా. క్లియర్? రైట్, నెక్స్ట్ వన్. See, Indian herpetologist discovered new viper species in which of the following state? ఏ స్టేట్ అండి? ఇట్ ఈస్ అరుణాచల్ ప్రదేశ్ అనమాట. లైక్ సి న్యూ వైపర్ స్పీషీస్. అసలు ఈ వైపర్ స్పీషీస్ మీరు ఇక్కడ ఇమేజ్ చూస్తే మీకు అర్థమైపోతుంది క్లియర్గా. బేసిక్లీ ఇవి ఏంటి అని అంటే చాలా సన్నగా ఉంటాయి. ఈ స్నేక్స్ చాలా సన్నగా, ఎక్కువ లెంత్ కూడా ఉండవు అనమాట. ఈ స్పీషీస్ యొక్క స్పెషాలిటీ ఏంటి అని అంటే ఇప్పటికే చాలా స్పీషీస్ని కనుక్కున్నారు. లైక్ 4 స్పీషీస్ ఉన్నాయి. ఇప్పుడు కనుక్కున్న కొత్త స్పీషీస్
దిస్ ఈస్ ద 5th న్యూ స్పీషీస్ అనమాట. ఈ వైపర్ స్పీషీస్లో, గ్రీన్ వైపర్ స్పీషీస్లో దిస్ ఈస్ ద 5th న్యూ వైపర్ స్పీషీస్. దీనికి ఇదివరకు ఉన్న స్పీషీస్కి డిఫరెన్స్ ఏంటి అంటే లైక్ దీనికి ఐస్కి నాస్ట్రిల్స్కి మధ్యలో లైక్ హీట్ని ఐడెంటిఫై చేసే కెపాసిటీ ఉంటుంది అనమాట. అండ్ దీని బాడీ మొత్తం కూడా స్కేల్స్, పెన్సిల్ ఉంటుంది. అన్ని వైపర్ స్పీషీస్కి పెన్సిల్ ఉంటుంది, కానీ దీనికి వచ్చేసి ఒక లైక్ రెడ్డిష్ బ్రౌన్ కలర్ ఆర్ సమ్ ఆరెంజ్ కలర్లో దాని లైక్ దాని హెడ్ మీద ఆ కలర్తో ఉంటుంది అనమాట ఆ పెన్సిల్ అనేది. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ మేడ్ బై ఇట్. అండ్ దీని పేరు వచ్చేసి ఏమని పెట్టడం జరిగింది అని అంటే దీని పేరు ట్రైమెసరస్ సాలాజర్ అనమాట. ఈ సాలాజర్ అన్న పేరు లైక్ మనం హ్యారీ పాటర్ సిరీస్ చూస్తున్న వాళ్ళకి ఇట్ ఈస్ వెరీ క్లియర్ అనమాట. హ్యారీ పాటర్ సిరీస్లో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద క్యారెక్టర్స్ అనమాట. సాలాజర్ అనేది వన్ ఆఫ్ ద క్యారెక్టర్స్. ఆ క్యారెక్టర్ పేరు మీదుగా ఈ సాలాజర్ అని ట్రైజరాస్ సాలాజర్ అని దీనికి పేరు ఇవ్వడం జరిగిందనమాట. ఇవి తెలుసు కదా, చిన్న స్పేస్ ఉన్న చిన్న హోల్ ఉన్నా కూడా దానిలోకి వెళ్ళిపోతాయి అన్నమాట. క్లియర్ కదా? సి దీస్ ఆర్ వీనమస్ స్నేక్స్, అంటే దీస్ ఆర్ పాయిజనస్ స్నేక్స్ అని అర్థం అనమాట. దీస్ ఆర్ వీనమస్ స్నేక్స్. క్లియర్ కదా? రైట్. నెక్స్ట్ వన్. See, who is the author of the book Shuttling to the Top, the story of P.V. Sindhu? Yes. Who is it? And it is Krishnaswamy. It is V. Krishnaswamy అనమాట. Shuttling to the Top, the story of P.V. Sindhu. మనందరికీ తెలుసు టాప్ మోస్ట్ బ్యాడ్మింటన్ ప్లేయర్ ఆఫ్ ఇండియా. మనందరికీ తెలుసు లాస్ట్ ఇయర్ షీ గాట్ ద వరల్డ్ ఛాంపియన్షిప్ ఆల్సో, గోల్డ్ మెడల్. దానికి ముందు వరకు కూడా షీ ఈజ్ అబౌట్ టు విన్ మెనీ సిల్వర్ మెడల్స్. అందుకని చెప్పేసి ఆమెని క్వీన్ ఆఫ్ సిల్వర్ మెడల్స్ అని కూడా పిలవడం జరిగేది అనమాట. దాని తర్వాత లైక్ బ్రాంజ్ మెడల్స్ వచ్చాయి, సిల్వర్ మెడల్స్ అయితే చాలా వచ్చాయి, బట్ నాట్ అ సింగిల్ గోల్డ్ అనమాట. దాని తర్వాత ఏమైంది అని అంటే లాస్ట్ ఇయర్ 2019లో వరల్డ్ ఛాంపియన్షిప్స్లో షీ గాట్ గోల్డ్ కదా ఫర్ ద ఫస్ట్ టైం. మన ఇండియాకి బ్యాడ్మింటన్కి సంబంధించి షీ ఈస్ ద ఫస్ట్ వన్ హూ హ్యాడ్ వన్ దిస్ వరల్డ్ ఛాంపియన్షిప్ అనమాట. అలాగా 24 yearsలోనే షీ గాట్ దిస్ వరల్డ్ ఛాంపియన్షిప్. అంటే తన చైల్డ్హుడ్ నుంచి 24 yearsలో వరల్డ్ ఛాంపియన్షిప్ సాధించడానికి తను పడినటువంటి శ్రమ, దాని వెనకాల ఉన్నటువంటి లైక్ కృషి, వీటన్నిటినీ కూడా ఈ బుక్లో కృష్ణస్వామి వి ఈయన నెరేట్ చేయడం జరిగిందనమాట. చైల్డ్హుడ్ నుంచి హౌ షీ హ్యాడ్ డెవలప్డ్ హర్ ఇంట్రెస్ట్ టువర్డ్స్ బ్యాడ్మింటన్ అండ్ వాట్ వాజ్ ద రోల్ ప్లేడ్ బై హిజ్ కోచ్ పుల్లెల గోపిచంద్ గారు. So what were the sacrifices that she had made in order to achieve this world championship? So like that anamata tanu chesinatuvanti sacrifices, all these things were dealt in detail in this book Shuttling to the Top, the story of P.V. Sindhu. This is all about P.V. Sindhu anamata. Clear kadandi? Next one, the last one for today. See, World Heritage Day observed globally on, yes, when it is observed and it is observed on April 18th అనమాట. ఈ ఇయర్ వరల్డ్ హెరిటేజ్ డేకి సంబంధించి థీమ్ ఏంటండి? షేర్డ్ కల్చర్, షేర్డ్ హెరిటేజ్. సి షేర్డ్ కల్చర్, షేర్డ్ హెరిటేజ్ అండ్ షేర్డ్ రెస్పాన్సిబిలిటీ అనమాట. సి ఈ ఇయర్కి సంబంధించి, ఈ ఇయర్ వరల్డ్ హెరిటేజ్ డేకి సంబంధించి దిస్ ఈజ్ ద థీమ్ అనమాట. మనందరికీ తెలుసు హెరిటేజ్, ఈ వరల్డ్ హెరిటేజ్ డేని ఎందుకు సెలబ్రేట్ చేస్తామండి? లైక్ అసలు హెరిటేజ్ సైట్ అన్న రికగ్నిషన్ ఎవరిస్తారు? యునెస్కో వాళ్ళు ఈ హెరిటేజ్ సైట్ రికగ్నిషన్ ఇస్తారు. ఓకేనా? యునెస్కో అనేది ఈ హెరిటేజ్ సైట్ రికగ్నిషన్ ఇస్తుంది ప్రతి కంట్రీకి సంబంధించి ఏవేవైతే సైట్స్ ఉంటాయో. లైక్ సిన్స్ మనకి ఏన్షియంట్ టైం పీరియడ్ నుంచి, లేదు అని అంటే ఒకప్పటి నుంచి ఎప్పటి నుంచో ఉన్నటువంటి లైక్ మాన్యుమెంట్స్ అవ్వచ్చు, ప్లేసెస్ అవ్వచ్చు, వాటికి సంబంధించి ఒక పర్టిక్యులర్ యునీక్నెస్ ఉంటుంది అనమాట. అలాంటి ప్లేసెస్ కానీ అలాంటి మాన్యుమెంట్స్ని హెరిటేజ్గా కన్సిడర్ చేస్తారనమాట. ఓకేనా?
అలాగే మనం చూసుకుంటే మన ఇండియాకి సంబంధించి తాజ్ మహల్ అనుకోవచ్చు, లైక్ రెడ్ ఫోర్ట్, అండ్ ప్లేసెస్ విషయానికి వస్తే అజంతా అండ్ ఎల్లోరా కేవ్స్, అండ్ లైక్ హంపి, ఖజురహో, ఇలాంటివి చాలా హెరిటేజ్ సైట్స్ ఉన్నాయి, హెరిటేజ్ మాన్యుమెంట్స్ ఉన్నాయి కదా, లైక్ దిస్ అనమాట. వీటన్నిటికి సంబంధించి మనం వాటిని ప్రిజర్వ్ చేసుకోవాలి అని చెప్పేసి ఈ వరల్డ్ హెరిటేజ్ డేని సెలబ్రేట్ చేస్తాం అనమాట. క్లియర్ కదా? రైట్. ఓకే, దట్స్ ఆల్ ఫర్ టుడే. Until we meet in our next session, be fit, be consistent, and thank you.